హాయ్ హలో నమస్తే. నేను మీ దివ్య శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది ఒక డైట్ వ్లాగ్ అండి. నా డైట్ వ్లాగ్ ఇది 5th వ్లాగ్ అనుకుంటాను. సో ఒక 1 month వరకు డైట్ వీడియోస్ చేస్తానని చెప్పాను కదా. సో అందులో భాగంగా ఇది మార్నింగ్ తులసి వాటర్ అండి. మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తులసి వాటర్ ఎలా చేయాలో చూడొచ్చు. సో డైట్ అంటుంది ఏంటి, దివ్య ఈ ప్లేట్లో గారెలు పెట్టి ఇడ్లీలు పెడుతుంది ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్గా నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది మన బ్రేక్ఫాస్ట్ కూడా ఇడ్లీ అండ్ సాంబార్ అండి. బట్ ఎందుకు చూపించానంటే, గారెలు ఇంట్లో వాళ్ళ కోసం చేశానండి. గారెలు మన చుట్టూ ఎన్ని ఉన్నా కూడా, మన ఏదైనా మనకు తినాలనిపించిన క్రేవింగ్స్ ఎన్ని వచ్చా, మన చుట్టూ ఎన్ని ఉన్నా కూడా మనం డైట్ అనేది స్టార్ట్ చేసాం కదా, ఆ క్రేవింగ్స్ని అనేది స్టాప్ చేసుకుంటూ మన ఫుడ్ మనం తినాలి. హెల్త్ కోసం తింటున్నాం కదా, కాబట్టి ఎన్నున్నా కూడా ఆ క్రేవింగ్స్ని అన్నిటినీ హోల్డ్ చేసుకొని తినడమే ఒక పెద్ద కీ అండి. అందుకోసం మోటివేషన్ కోసం చూపిస్తున్నాను నీకు. అండ్ ఇక్కడ ఏంటంటే, ఈ బౌల్లో నేను ఇడ్లీ అండ్ సాంబార్ తింటున్నాను. 2 ఇడ్లీస్ అండ్ సాంబార్. ఇదే అండి మన బ్రేక్ఫాస్ట్. ఓకేనా? ఇందాక గారాలు చూపించి టెమిట్ చేశాను, తినాలనిపిస్తుంది అనుకోబాకండి. బిగ్ మోటివేషన్ ఏంటంటే, మన చుట్టూ ఎన్నున్నా కూడా హోల్డ్ చేసుకొని మనం డైట్ చేయడమే పెద్ద టాస్క్ అనమాట. సో ఆ పెద్ద టాస్క్ని ఎట్లా క్రాక్ చేయాలంటే, ఇలానే అంటే మనం అడాప్ట్ చేసుకుంటే అదేం కాదండి, మనకు ఫిల్లింగ్గా అనిపిస్తుంది. లేకపోతే నాకు అది తినాలి ఇది తినాలి అని క్రేవింగ్స్ మైండ్లో ఉంటే మాత్రం మనం సస్టైన్ అవ్వలేము. సో దానికోసమే ఆ ప్లేట్ చూపించాను. ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ సాంబారు, 2 ఇడ్లీ సాంబార్. అండ్ మన మిడ్ మార్నింగ్ స్నాక్ వచ్చేసి కోకోనట్ వాటర్ అండి. లైక్ కోకోనట్ వాటర్ కానీ, షుగర్ కేన్ జ్యూస్ కానీ, బటర్ మిల్క్ కానీ మనం ఏదైనా తీసుకోవచ్చు అనమాట. సో ఇవాళ నేను కోకోనట్ వాటర్ తాగాను. ఒక 2 బోండాస్ అయినా తాగొచ్చండి, లేకపోతే 1 బిగ్ గ్లాస్ తోటి తాగొచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, మిడ్ మార్నింగ్ అయిపోయింది, ఇది లంచ్ సీన్స్. సో లంచ్లో ఏం చేస్తున్నానంటే, పాష్గా మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు పన్నీర్ స్టార్టర్స్ అనేవి ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా, అలా పాష్గా మనం పన్నీర్ తోటి వెజిటబుల్స్ అన్నీ వేసేసి ఫ్రై చేసుకొని తిందామండి. ఓకేనా? పన్నీర్ వెజిటబుల్ ఫ్రై అనమాట. సో జస్ట్ ఆయిల్ వేసాను. పన్నీర్ ఒక 100 grams ఆఫ్ పన్నీర్ ఇలా కట్ చేసుకున్నానండి. నాకు వైట్ పన్నీరు అలా జస్ట్ ఊరికే ఫ్రై చేసుకోవడం ఇష్టం ఉండదు. అందుకే ఫస్ట్ నేను బిర్యానీ చేశాను. ఆ బిర్యానీలో కూడా ఇలానే ఫ్రై చేసేసి తిన్నాను అనమాట. ఇవి ఉట్టివి తిన్నా కూడా ఏం కాదు, ప్రోటీన్ సోర్స్ కింద మంచిగానే ఉంటుంది. సో నేను ఇలా జస్ట్ ఆయిల్ వేసేసుకుని, నాన్ స్టిక్ ప్యాన్ కదా, పెద్ద అంటుకోదనమాట, మంచిగా రెడ్గా ఫ్రై అవుతాయి. అవి చాలా బాగా అనిపిస్తుంది అండి నాకు. ఇలా తింటే అసలు చాలా టేస్టీ ఉంటుంది అనమాట. మనం పన్నీర్ తింటున్నట్టు ఫీలింగ్ ఉండదు. పన్నీర్ టేస్ట్లెస్గా ఉంటుంది కదా, అన్లెస్ అంటిల్ మనం ఏంటంటే సాల్ట్, పెప్పర్ ఇంకోటి ఏదైనా యాడ్ చేసి గ్రేవీలో ఇంక్లూడ్ చేస్తే తప్పుతా. లేకపోతే ఇది పన్నీర్ అనేది ఎలా ఉంటుందంటే, జస్ట్ నో టేస్ట్ కదా, టేస్ట్లెస్ ఫుడ్ కదా పన్నీర్. ఓన్లీ పన్నీర్ చెప్తున్నాను. పన్నీర్ ఇంకా దేంట్లోనే ఇంక్లూడ్ చేసుకుంటే ఆ టేస్ట్ వేరు, బట్ ఓన్లీ పన్నీర్ అయితే టేస్ట్ లేకుండా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడన్నా మీకు పన్నీర్ అంటే లైక్ ప్రోటీన్ సోర్స్ లేనప్పుడు, పన్నీరే ఉంది అన్నప్పుడు, జస్ట్ పన్నీర్తోని ఈజీగా ఏం చేసుకొని తినచ్చు అన్న ఐడియాతో ఇలా జస్ట్ ఫ్రై చేసుకుని ఉట్టివే తినచ్చు. ఓకేనా? అలా ఫ్రై చేసేసుకుంటున్నానండి. అన్ని 4 వైపులు కాలుస్తాను నేను ఓపిక్గా, చిన్న మంట మీద పెట్టేసి. బట్ డైట్ వీడియోస్ అనేది చాలా అంటే బిగ్ టాస్క్ అండి. నార్మల్గా డైలీ అప్లోడ్ చేస్తుంటాను కదా వీడియోస్, ఆ డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ నాకు అంత పెద్ద అనిపించేవి కాదండి. ఎందుకంటే టైం ఉన్నప్పుడంతా షూట్ చేసుకొని పెట్టుకుంటుంటాను కదా, అవి స్కెడ్యూల్ చేసి పెట్టుకుంటాను. కాబట్టి నాకు అంత బిగ్ టాస్క్ అనిపించేది కాదండి. ఈ డైట్ వీడియోస్ చేస్తుంటే ప్రతిరోజు షూటింగ్ ఉంటుంది, ప్రతిరోజు ఎడిటింగ్, ప్రతిరోజు వాయిస్ ఓవర్ కదా, కొంచెం కష్టంగా అనిపిస్తుంది. బట్ మీకోసమే చేస్తున్నానండి. దట్టు ఏంటంటే, మనం ఇంట్లో చేసుకునే దానికి వీడియో చేయడానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది, ప్రజెంటేషన్ కూడా.
సో ఓకేలేండి, మీకోసమే కదా చేస్తున్నాను, ఇంత కష్టం ఉన్నా కూడా. సో దానికోసం మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టేసి చిన్న కామెంట్ చేసేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. రోజు చెప్తున్నాను అనుకోవాకండి, ఇది ఒక మోటివేషన్లా ఉంటుంది నాకు. ఓకేనా. అండ్ మన వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఆ పన్నీర్ అనేది ఫ్రై అయిపోయాయి, తీసేసాను. ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉన్నింది, నాకు ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని ఇక్కడ కాలీఫ్లవర్ కట్ చేసేసుకున్నాను అనమాట. మీరు కాలీఫ్లవరే కాదు, చాలా వెజిటబుల్స్ ఉన్నాయి కదా, మీ ఆప్ట్ అండి, మీరు ఏది తినగలుగుతారో ఆ పన్నీర్లోకి మీ ఇష్టం. ఆర్ఎల్స్ మేము పన్నీర్ తినలేము అనుకున్న వాళ్ళు సోయా చంక్స్ తినచ్చు, లేకపోతే టోఫు తినచ్చు. ఇంకా మేము అవన్నీ తినలేము అనుకుంటే 4 ఎగ్ వైట్స్ అయినా తినచ్చు అండి. ఆర్ఎల్స్ ఎగ్స్ కూడా తినము మేము అంటే చికెన్ కూడా తినచ్చు. చికెన్ 100 grams ఆఫ్ చికెన్, అది మీ ఇష్టం అండి, వాటి గురించి పెద్ద తెలియదు నాకు. అండ్ ఇక్కడ ఏంటంటే కాలీఫ్లవరు, నెక్స్ట్ బీన్స్ అండ్ క్యారెట్. ఇవేంటి వెజిటబుల్స్ ఇలా ఉన్నాయి, ఐస్ అయిపోయాయి అనుకుంటున్నారా? ఫ్రోజన్ చేసినవి. అలా చేసి పెట్టుకుంటానండి నేను, ఈజీగా ఉంటుంది కాబట్టి. తర్వాత ఇక్కడ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేశాను. స్వీట్ కార్న్, కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, ఇంకా మీ దగ్గర బ్రోకలీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, ఆరెల్స్ క్యాప్సికమ్ ఉన్న యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. బాగా టేస్టీగా అనిపిస్తాయి. ఇక్కడ ప్యాన్ పెట్టేసి లిడ్ పెట్టేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను. అలా ఫ్రోజన్ చేసినవి దాంట్లో వాటర్ వస్తాయని చెప్పేసి నేను లిటిల్ బిట్ అలా పెట్టానండి. తర్వాత కొంచెం వాటర్ వేసేసి ఇలా ఏమంటారు, జస్ట్ అంటేనే ఒక 80% కుక్ అయితే చాలండి, మరి ఎక్కువ కూడా అవసరం లేదు. మరి ఎక్కువ కుక్ అయితే స్మాషీగా అనిపిస్తాయి, కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది కదా. సో నాకు అన్నీ క్రంచీగానే ఇష్టం అండి. సో పన్నీర్ కూడా అందుకే అంత క్రంచీగా చేసి పెట్టుకున్నాను. అండ్ వెజిటబుల్స్ కూడా మీరు ఎప్పుడైనా ఇలా సలాడ్స్ కానీ ఇంకేదైనా తింటుంటే మరీ మెత్తగా చేసుకోవకండి. ఎప్పుడైనా సలాడ్ అయినా ఇలా ఏదైనా పన్నీర్ వెజిటబుల్ ఫ్రై అయినా ఏదైనా ఇలా సాటే చేసుకుంటున్నప్పుడు క్రంచీగా ఉంటేనే ఆ టేస్ట్ ఉంటుంది అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ వాటర్ అనేది వేస్తాం కదా, ఆ వాటర్ అన్నీ వీటిలోని ఎగిరిపోవాలన్నమాట. లేకపోతే ఆ వాటర్ పడేస్తే ఆ వెజిటబుల్ స్టాక్లో ఉండేదంతా కూడా న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, అవి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఏంటి పన్నీర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఆ పన్నీర్ చెప్పాను కదా మంచి స్నాకింగ్గా ఉంటుందని చెప్పి నేను ఇవన్నీ బాయిల్ అయ్యే లోపల ఒక 4-5 పన్నీర్స్ తినేస్తున్నాను. అలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఫ్రై అయి ఉంటుంది కదా, చూడండి ఎక్కువ ఆయిల్ వేయలే కూడా. చూసారు కదా మీరే నేను పన్నీర్లో ఎంత ఆయిల్ వేసాను, ఆ ఆయిల్కే ఎంత మంచిగా రెడ్గా ఫ్రై అయిపోయాయో చూసారా. అలా నాన్ స్టిక్లో చిన్న మంట మీద పెడితే మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. ఇక్కడ వాటర్ అన్నీ ఎగిరిపోయాయండి. నేను జస్ట్ ఇందులో ఎక్కువ ఏం వేయను, జస్ట్ సాల్ట్ యాడ్ చేస్తానండి. సాల్ట్ అండ్ సోయా సాస్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు, బట్ హెల్త్ కదా, సో ఇంత స్ట్రిక్ట్గా హెల్తీగా తింటున్నప్పుడు అవన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ సాల్ట్ వేసుకున్న తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నానండి. మెయిన్ నేను డైట్లో ఏది చేసా కూడా బ్లాక్ పెప్పర్ అండ్ వైట్ పెప్పర్ కంపల్సరీ వేసుకుంటాను. ఎందుకంటే ఇది కొంచెం చైనీస్ ఫుడ్ లాగా టేస్ట్ అనిపించాలి, లైక్ బయట మనం తింటున్న ఫుడ్ రెస్టారెంట్ ఫుడ్ లాగా అనిపించాలి కాబట్టి ఎక్కువ మసాలాస్ యాడ్ చేయకుండా నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే కారము అండ్ సమ్ కొరియాండర్ పౌడర్ ఆర్ గరం మసాలా, యువర్ విష్ అండి, మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇలా అయితే ఈ స్టైల్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట, అందుకే ఇవి యాడ్ చేసుకున్నాను. బాగా సాటే చేసుకోండి, మంచిగా సాటే చేసుకుంటే అవన్నీ కలిసిపోతుంది అనమాట. లైక్ వెజిటబుల్స్ మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఏదైనా కూడా మీరు 80% అనేది గుర్తుపెట్టుకోండి. 80% ఏంటి, 80% కుక్ చేయాలి అనేది ఒక గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే అప్పుడే తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది మనకి. అండ్ ఇలా ఫ్రై చేసేసుకోవాలా, మంచిగా ఫ్రై చేసేసుకుంటే అవి కొంచెం బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు సాల్ట్ పెప్పర్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా పన్నీర్లో, అసలు ఫస్టే తీసేసాం కాబట్టి ఆ పన్నీర్ కూడా వేసుకున్న తర్వాత మీకు మంచిగా ఏమనిపిస్తుంది అంటే అన్నిట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ సాల్ట్ పెప్పర్ అనేది కోట్ అయిపోతుంది.
అలా మంచి కోట్ అయితే తినేటప్పుడు ప్రతి దాంట్లో మనకి సాల్ట్ పెప్పర్ అనేది తగిలి ప్రతి బైట్ టేస్టీగా అనిపిస్తుంది. తినే కొద్దీ ఏదో డిఫరెంట్గా తిన్నాము అన్న ఫీల్ వస్తుందండి. రెస్టారెంట్లోనే ఏదో తింటున్నాము అన్న ఫీల్ ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఎగ్స్ వేసుకున్న ఇదే ప్రాసెస్, చికెన్ వేసుకుంటే మరి చికెన్ వేసుకున్న బాయిల్ చేసేసుకొని ఇందులో వేసేసుకోండి, ఏం కాదు. అలా ప్లేట్లో సలాడ్ ప్లస్ ఈ పన్నీర్ వెజిటబుల్ ఫ్రై పెట్టుకునేసి తింటున్నానండి నేను. లంచ్ ఆప్షన్. రోజు బిర్యానీస్, రోజు రోటీస్ ఇవన్నీ బోర్ కొట్టేస్తాయి కదా. ఒకరోజు ఇది ఒకరోజు అది, అలా మంచిగా టేస్ట్ చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. సో సలాడ్ కింద నేను కుకుంబర్ పెట్టుకున్నాను. కుకుంబర్ రోజు బోర్ కొట్టదా అని అడగమాకండి. కుకుంబర్ లేనిది నేను లేను, నేను లేనిది డైట్ లేదు. సో అలాగా కుకుంబర్ లేకపోతే డైట్ అనేది ఉండదు. అండ్ వేరే వేరే సలాడ్స్ కూడా ఉండొచ్చు అండి, బట్ నాకైతే కంఫర్టబుల్ ఇది. మీకు కావాలంటే టొమాటో లేకపోతే లెట్యూస్, ఇంకా ఫ్రై చేయని బీన్స్, ఇవన్నీ కూడా కుక్ చేయని బాయిల్ చేయనివి, కుక్ చేయకుండా ఉండే వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ క్యాప్సికమ్, టమోటో, ఆనియన్, ఇంకా క్యాబేజ్, లెట్యూస్, ఇంకా లైక్ మిక్స్డ్ క్యాప్సికమ్ ఉంటాయి కదా, మిక్స్డ్ కలర్స్ క్యాప్సికంలో, అవన్నీ కూడా వేసుకొని సలాడ్ లాగా చేసుకోవచ్చండి. అండ్ ఈవినింగ్ వచ్చేసి నేను టీ తాగాను ఇవాళ. టీ అండ్ 2 మ్యారీగోల్డ్ బిస్కెట్స్. అయిన తర్వాత నేను ఫిజికల్ యాక్టివిటీ చేస్తానండి. ప్రతిరోజు చేస్తాను, నాకు ఈవినింగే కుదురుతుంది కాబట్టి ఈవినింగ్ 45 minutes to 1 hour చేస్తానండి ఫిజికల్ యాక్టివిటీ. అండ్ తర్వాత డిన్నర్ వచ్చేసి ఇవాళ స్ప్రౌట్స్ విత్ వెజిటబుల్స్ అండి. వెజిటబుల్స్ అంటే ఏమీ లేదు, మొన్న ఒక వీడియోలో చూపించాను కదా, సేమ్ అండి అదే. నాకు ఆ రెసిపీని చాలా ఇష్టం అండి. ఇంకా వేరే వేరే టైప్స్ కూడా ఉంటాయేమో. స్ప్రౌట్స్ ఎప్పుడూ కూడా రాగా తినద్దండి, మళ్ళీ చెప్తున్నాను, ఆ వీడియోలో కూడా చెప్పాను. అండ్ ఇక్కడ ఆయిల్ వేసేసుకొని శనగపప్పు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకున్నానండి. మంచిగా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. నాకు ఈ స్టైలే ఇష్టం అండి. మీరు రాగా తినకుండా మీకు నచ్చిన స్టైల్లో ఎలా చేసుకున్నా ఓకే అండి, బట్ ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకైతే. అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఎక్కువే వేసుకుంటానండి. ఇంకా ఏంటంటే ఇవే మనకి వెజిటబుల్స్, ఇంకేమి క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, కానీ ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేస్తే మళ్ళీ బోర్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఇంక్లూడ్ చేయలేదన్నమాట. అలా స్ప్రౌట్స్ అని చెప్పానే, అంత స్ప్రౌటెడ్గా వచ్చినవే తీసుకోవాలి, మరీ తక్కువగా వచ్చినవి కూడా తీసుకోకూడదు, మరీ ఎక్కువ స్ప్రౌటింగ్ వచ్చినా కూడా అంత మంచిది కాదు హెల్త్కు. సో అలా సాల్ట్ వేసుకున్నానండి, ఇంకంతే, దట్స్ ఇట్. సాల్ట్ వేసుకునేసి మిక్స్ చేయడమే, ఇంకా నో ఫ్లేవర్స్ దీంట్లో. మనకి చిల్లీ ఉంది, ఆనియన్స్ ఉంది, అండ్ లైక్ సాల్ట్ ఉంది, ఇంక ఇనఫ్. అంతకన్నా ఎక్కువ కూడా మనకి అవసరం ఉండదు అనమాట. అలా మంచిగా ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసుకుంటుంటే కొంచెం రా స్మెల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు తింటే మంచిగా అనిపిస్తుంది మనకి. లైక్ ఇది స్ప్రౌట్స్ అనేది మార్నింగే తినాలి, ఈవినింగ్ తినకూడదు అట్లేం లేదండి, ఎప్పుడైనా తినొచ్చు. గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. ప్రోటీన్ విత్ కార్బ్స్ కూడా ఉంటాయండి అందులో. ఓన్లీ ప్రోటీన్ అన్నానని చెప్పి ప్రోటీనే ఉండవు, కంపల్సరీ కార్బ్స్ ఉంటాయి. ఓన్లీ పన్నీర్లో, ఎగ్స్లో మాత్రము మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. లైక్ దీంట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, ప్లస్ కాంబినేషన్ ఆఫ్ ప్రోటీన్ ప్లస్ లైక్ కార్బోహైడ్రేట్స్ అనమాట. అయిన తర్వాత నేను నైట్ బెడ్ టైం డ్రింక్ లెమన్ వాటర్ తాగానండి. జస్ట్ లూకివామ్ వాటర్లో లెమన్ పిండేసుకొనేసి తాగానండి, అంతే. ఇదే అండి వాళ్ళకి డైట్ వ్లాగ్. రేపటి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్, సీ యూ ఆల్ వెరీ సూన్. ప్లీజ్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ దివ్య శ్రీనివాస్. ఏంటి వెళ్ళిపోతున్నారా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, ఓకేనా? బాయ్.